సంభవించకపోవచ్చు. సార్, ధర్మస్థల కేసు ఎంత సెన్సేషన్ అయిందో చూసాం. దేశం యావత్తు కూడా ధర్మస్థలి వైపే చూసింది ఏం జరుగుతుంది అని. అయితే అది చివరికి కుట్రపూరితమైన అంశము అంటూ సిట్టు తేల్చడం జరిగింది. అయితే ఇప్పుడు ధర్మస్థల కుట్ర కేసులో ప్రకాష్ రాజ్ పేరు వినిపిస్తోంది సార్. అంటే ఇక్కడ ఇది ఇంట్రెస్టింగ్ ఇష్యూ. ధర్మస్థల కేసు దేశవ్యాప్తంగా చాలా సెన్సేషన్ అయిపోయింది. అంటే వందలాది యువతులని హతమార్చారంటూ ఆరోపణలు చేయటం, రకరకాల అంశాలు, రాజకీయపరమైన ప్రమేయాలు, వీటిపైన చాలా రకాల చర్చ జరిగింది. అదేంటంటే ఒక 10 రోజులు దేశవ్యాప్తంగా మీడియాకు ఒక ఏదో ఫుడ్ దొరికిందా అన్నట్టుగా ఇంకా దానిపైన చర్చలు, దానిపైన స్టోరీసు, దానిపైన ఎనాలిసిస్లు, పబ్లిక్ కూడా అదే ఇంట్రెస్ట్గా చూశారు. నిజంగా ఏం జరిగిందా, వందలాది మంది యువతుల్ని అక్కడ హతమార్చారా అని ఇష్యూస్ అన్నీ క్రియేట్ అయిపోయాయి. అయితే ఈ కుట్రకి సూత్రధారుగా ఒక ముసుగు మనిషి ఉన్నాడు అని ఒక చర్చ జరిగిన నేపథ్యంలో ఈ వివాదం అంతా కుట్రపూరితం అని సిట్ ఫైనల్గా తేల్చింది. అంటే ఏమీ కాదు, కావాలని ఒక కాన్స్పిరసీని క్రియేట్ చేశారన్నది సిట్ తేల్చింది. కానీ ఇలాంటి ధర్మస్థల కేసుకు సంబంధించి ప్రకాష్ రాజ్ పైన కోర్టులో ఒక పిటిషన్ ఇప్పుడు అయింది. నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తానంటూ కుట్రదారులతో ప్రకాష్ రాజ్ అన్నట్టుగా కోర్టులో ఒక పిటిషన్ వేశారు కొందరు. అయితే 2 రోజుల్లో మీడియాకు దీనిపైన వివరణ ఇస్తానని ప్రకాష్ రాజ్ కూడా అన్నారు. మరి ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఈ విషయంలో ఆయన ప్రమేయం ఏ స్థాయిలో ఉంది, కోర్టులో పిటిషన్ వేస్తున్న నేపథ్యంలో కుట్రదారులతో ప్రకాష్ రాజుకు సంబంధాలు ఉన్నాయి అంటే ఈ కాన్స్పిరసీని క్రియేట్ చేశారు కదా. అంటే క్రియేట్ చేయటం అనేది కుట్ర, పెద్దది ఏదో జరిగిపోయిందని కుట్ర. అప్పుడు చాలా గందరగోళం అయింది, దీని బీజేపీ నేతలు హస్తం ఉందని ప్రచారం జరిగింది, బీజేపీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది, ఇదంతా జరిగిపోయింది. ఇది కావాలనే ఒక బురద జల్లారు, కావాలనే లేనిపోనిది సృష్టించారు అన్నది సిట్ తేల్చింది. అయితే ఈ కుట్రకి ఎవరైతే పాల్పడ్డారో, ఇది ఏదో జరిగిపోయిందని పంపాటం చేసి క్రియేట్ చేశారో ఆ కుట్రదారులకి ప్రకాష్ రాజుకి సంబంధాలు ఉన్నాయని అప్పట్లో కొందరు ఆరోపణలు చేశారు. అలాగే ఈ ధర్మస్థలంలో తేలాల్సి ఉందన్న అంశానికి సంబంధించి ప్రకాష్ రాజు కూడా కొన్ని ట్వీట్లు చేయడం, దానిపైన స్పందించడం ఏదో జరిగింది. ఇప్పుడు ఏంటంటే కుట్రదారులకి ప్రకాష్ రాజుకు సంబంధం ఉంది, ఇద్దరు కలిపి చేతులు కలిపారు అన్నది ఒక ఆరోపణ. ఆ నేపథ్యంలోనే నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుస్తానంటూ ప్రకాష్ రాజు కుట్రదారులకు మాట ఇచ్చారు అంటూ దీనిపైన తేల్చాలి అని కోర్టులో పిటిషన్ వేశారు ఎవరు. ఆ పిటిషన్ సంబంధించి ప్రకాష్ రాజు ఏంటంటే దీనిపై నేను 2 రోజుల్లో వివరణ ఇస్తానన్నారు, మీడియా ముందు వివరణ ఇస్తామన్నారు. మరి ప్రకాష్ రాజు ఏం మాట్లాడతారు, ఈ కుట్రదారులతో ఆయన చేతులు కలిపారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టులో పిటిషన్ దాఖలైంది కాబట్టి ఆయన ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అన్నది ఇక్కడ ఆసక్తికరం. ఒకవేళ సిచ్యువేషన్ వరస్ట్ అయితే ఆయన కటకటాల్లోకి వెళ్తారని కొందరు అంటున్నారు. కానీ ముందు ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. ప్రకాష్ రాజ్ ఏం వివరణ ఇస్తారు ఈ కేసుకు సంబంధించి, అసలు కోర్టులో వేస్తున్న పిటిషన్ నిలబడుతుందా, కుట్రదారులతో ప్రకాష్ రాజ్ చేతులు కలిపారనటానికి కోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళు చూపిస్తున్న ఆధారాలు ఏంటి, ఇవన్నీ కూడా న్యాయపరంగా తేలాల్సి ఉంది. కాబట్టి ఇది ఇక్కడ వరకు మనం మాట్లాడుతున్నాం. ఓకే సార్. సార్, ఇప్పుడు బెంగాల్లో మమతాకి మళ్ళీ ఒక షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే తెరపైకి భూ కుంభకోణం కేసు వచ్చింది. ఇక అర్ధరాత్రి చూసుకున్నట్లయితే అభిషేక్ బెనర్జీ ఇంటికి భారీగా పోలీసులు రావటం, తనిఖీలు చేపట్టడం జరిగింది. అవును, అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 1 by 1 మమతాకి అలాగే మేనల్లుడు